పొదరిల్లు టుడే మార్చ్ 11th ఎపిసోడ్. నాటకాలు ఆడుతున్నారా? పోలీసుల ముందు మహా మాస్. గాయత్రి నిజం చెప్తుందా? పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్లో యాక్షన్ సీన్లు ఎక్కువైపోయాయి. మాధవ్ మీద చేసుకున్నాడన్న కోపంతో ఇంటికెళ్ళి మరీ పురుషోత్తం పంబరెగ్గొట్టారు తమ్ముళ్ళు చక్రి, కేశవ. ఇక దీన్ని మనసులో పెట్టుకుని పురుషోత్తం, రమణయ్య, తాయారు కలిసి దొంగ కేసు పెట్టించి మాధవ సహా ముగ్గురు అన్న తమ్ముల్ని జైల్లో వేయిస్తారు. అయితే ఈ సమయంలో పోలీసులతో మహావాదన పెట్టుకుంటుంది. తర్వాత నారాయణ మరోసారి తాయారింటికెళ్ళి పురుషోత్తాన్ని వాయిస్తాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్లో పూర్తిగా ఏం జరిగిందో చూద్దాం. ఆ మాధవగాడితో నేను ఇంకొకసారి చూశాను, అక్కడే నరికి ముక్కలు చేస్తాను. ఇంకోసారి బావా అన్నావంటే పాతేస్తానని గాయత్రికి వార్నింగ్ ఇస్తాడు పురుషోత్తం. కాసేపట్లో పెళ్లి వాళ్ళు చూసుకోవడానికి వస్తున్నారు. దీన్ని రెడీ చేసి అక్కడ కూర్చోబెడతావో లేక మీ ఇద్దరిని తర్వాత లేపేయమంటావో నువ్వే డిసైడ్ చేసుకో అంటూ తాయారికి గట్టిగానే ఇస్తాడు పురుషోత్తం. ఇక ఇది చూసి తాయారు రంకలేస్తుంది. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? ఇన్నాళ్ళు మా కాపురంలో నా మాటకి కూడా ఎదురు చెప్పని మనిషి ఇప్పుడు నీ కారణంగా నా మీద చేసుకున్నాడని తాయారు ఆడిపోసుకుంటుంది. సారీ అమ్మ, నాకు ఇలా జరుగుతుందని తెలియదని గాయత్రి అంటుంటే, నోర్మోయ్, ఏం తెలియదే నీకు? అయినా వాడి దగ్గరికి వెళ్ళొద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు, అయినా వినవా? చూడు, ఇప్పుడు వెళ్ళి బుద్ధిగా ఈ చీర కట్టుకొని రెడీ అవ్వు అంటూ తాయారు తిడుతుంది. ఇక గాయత్రి తల బాదుకుంటూ ఏడుస్తుంది. మరోవైపు మాధవ్ వద్దంటున్న వినకుండా తాయారింటికి తీసుకువెళ్తారు ఇద్దరు తమ్ముళ్ళు. చక్రి, కేశవ ఇద్దరు తలుపులు తన్నుకుంటూ రే రే రారా బయటికి, లోపల దాక్కున్నారా, రండ్రా అంటూ కేకలేస్తారు. ఏంట్రా ఇంటికి వచ్చారు తిండి గది లేక అంటూ తాయారు సెటర్లు వేస్తుంది. ఇంత ధైర్యం ఉంటే మా ఇంటికి వచ్చి మా అన్నయ్య మీద చేయి వేస్తాడని మొగుడు అంటూ చక్రి అంటాడు. ఇలా చెప్పుకొని మీ ముందు ఏడ్చాడా మీ అన్నయ్య అంటూ ఎక్స్ట్రాల్ చేస్తాడు పురుషోత్తం. మా అన్నయ్య మంచోడు కాబట్టి నిన్ను వదిలేశాడురా, కానీ మేము అలా కాదు. ఏ చేతితో అయితే మా అన్నయ్య మీద చేయి వేశావో ఆ చేయి వెరుక్కొడదామని వచ్చాం రా అన్నయ్య, మా ముందు విన్ని 4 పీకు అంటూ మాధవిని ముందుకు లాగుతాడు కేశవ. తమ్ములు అంతలా గొడవ పడుతుంటే మాధవ్ మాత్రం మళ్ళీ శాంత మాత్రాలు చదువుతాడు. రే తప్పురా, పెద్దతను మనకి మావయ్య అవుతాడు, వదిలేయండిరా అని మాధవ్ అంటాడు. ఏంటన్నయ్య వీడిని వదిలేసేది? ఇన్నాళ్ళు మన ఇంటికి వచ్చి ఎన్ని తిట్టినా ఎన్ని శాపనార్థాలు పెట్టినా పోనీలే అని ఊరుకున్నాం. కానీ ఎప్పుడైతే వీళ్ళు నీ మీద చేయి వేశారో అప్పుడే వీళ్ళ పాపం పండిపోయింది. ఇక నుంచి వదిలేది లేదు అంటూ పురుషోత్తం చేయి వెనక్కి విరిచి కేశవ, చక్రి చెరొకటి పీకుతారు. దీంతో తాయారు మధ్యలోకి వచ్చి రే ఏంట్రా మా ఆయన్ని చంపేస్తారా అంటూ లోపలికి తీసుకెళ్ళిపోతుంది. ఇంకొకసారి మా అన్నయ్య మీద చేయి ఎత్తితే ఈ చేయి ఉండదని చెప్పి వార్నింగ్ ఇచ్చి మాధవ్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంతలో జరిగిన గొడవ మొత్తం నారాయణ కన్నా ఇద్దరికి చెప్తుంది మహా. ఇక అసలే నారాయణ ఆవేశం స్టార్ కావడంతో వెంటనే లుంగి ఎగ్గెట్టి రెచ్చిపోతాడు. ఇంత ధైర్యం ఉంటే నా కొడుకు మీద చేయేస్తాడు, ఈరోజు నా చేతిలో చచ్చాడంటూ బయట కురుగుతాడు. అయితే అప్పుడే 3 కొడుకులు ఎదురొస్తారు. ముగ్గురు వెళ్ళారు, ఏం చేసుకొచ్చారు, ఇది వాడి తల అంటూ నారాయణ ఇంకా రెచ్చగొడతాడు. అన్నయ్య అడ్డుపడకపోతే వాడు కాలు చేయి తీసేసేవాళ్ళం అంటూ చక్రి అంటాడు. నాన్న, ఎందుకు ఇంకా వాళ్ళని రెచ్చగొడతావు? అసలే వీళ్ళు మామయ్య పైన చేసుకున్నారని మాధవ అంటాడు. నువ్వు ఊరుకోరాని మీదే ఎత్తినా కూడా నీకు కోపం రావడం లేదా? నా కోడలికి వచ్చిన కోపం కూడా నీకు లేదేంట్రా అని నారాయణ అంటాడు. ఇంతలో పోలీసుల్ని తీసుకొని నారాయణ ఇంటికి ఎంట్రీ ఇస్తారు తాయారనుకో. ఇదిగోండి సార్, వీళ్ళే నా ఇంటి మీదకి వచ్చి నా పైన దాడి చేసింది అంటూ పురుషోత్తం వెళ్ళి చూపిస్తాడు. దీంతో పోలీసులు ఇక్కడ మాధవ అంటే ఎవరని అడుగుతారు. ఎందుకు సార్, మా అన్నయ్య తప్పేం లేదని చక్రి, కేశవ అంటారు. ఇంతలో మాధవ్ ముందుకొచ్చి నేనే సార్, ఇందులో మా తమ్ముళ్ళ తప్పేం లేదు అంటూ పోలీసులకు నచ్చజెప్పబోతాడు. నువ్వు వీళ్ళ అమ్మాయితో మిస్బిహేవ్ చేశావని వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. అది తప్పని చెప్పినందుకు ఈ పెద్ద ఆయన ఇంటికి వెళ్ళి తమ్ముళ్ళతో కలిసి దాడి చేశావని కూడా ఫిర్యాదు చేశారని ఎస్ఐ అంటాడు. అంతా అబద్ధం, అసలు ఇక్కడ జరిగింది ఏమిటి, మీరు చెప్తుందేంటి? కేసు పెట్టడం కోసం ఇలాంటి నీచానికి దిగజారుతారా? ఏం నాటకాలు ఆడుతున్నారు, దొంగ నాటకాలు? నేను లేననుకున్నారా, చూడలేదనుకున్నారా? మీ అమ్మాయి వచ్చి పెద్దని హత్తుకోవడం నా కళ్ళతో నేను చూశాను. పిలవాలా మీ అమ్మాయిని? దేవుడి లాంటి ఆయన మీద నిందలు వేస్తారా అంటూ తాయారనుకోకి ఇచ్చి పడేస్తుంది. మేము ఎందుకు అబద్ధాలు ఆడతామంటూ తాయారు తడబడుతుంది. అవన్నీ అనవసరం, ముందు వీళ్ళని అరెస్ట్ చేయండిస్తారంటూ తాయారంటుంది. దీంతో 4 నడవండి స్టేషన్కి అంటారు ఎస్ఐ. అదేంటి, చిన్నోడు ఇప్పుడే కాలేజ్ నుంచి వచ్చాడు, వాడికి అసలు సంబంధమే లేదని మహా అంటుంది. అయినా సరే దొంగ కేసు పెట్టడంతో ఇక చేసేదేం లేదు. 4 అన్నదమ్ముల్ని పోలీసులు జీప్ ఎక్కిస్తారు. ఇక ఈ సీన్ చూడడానికి జనాలంతా గుమిగూడారు. అందులో శైలజ తండ్రి కూడా ఉంటాడు. ఏంటి గొడవ అని అడిగితే చుట్టూ ఉన్న వాళ్ళు నారాయణ వాళ్ళదే తప్పని చెప్తారు. జీపులో ఎక్కిన కేశవం చూసి ఈ కుర్రాడిని ఎక్కడో చూసినట్లుంది అని అనుకుంటాడు.
నలుగురిని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోవడంతో మహానారాయణ నిస్సహాయంగా చూస్తుంటారు. మీ ఇంటి పెద్ద దిక్కు కదా, మీరేం చేయలేరని మహా అడిగితే నారాయణ వెంటనే సైకిల్ తీసుకొని బయలుదేరుతాడు. దీంతో మహా కూడా ఇంటికి తాళం వేసి వెనకాలే వెళ్తుంది. ఇక నారాయణ డైరెక్ట్గా తాయారి ఇంటికెళ్ళి పెద్ద గొడవ చేస్తారు. ఏంట్రా దొంగ కేసు పెట్టి నా కొడుకుల్ని అరెస్ట్ చేస్తావా, ఈరోజు మీ ఇంట్లో శవాలు లేవాల్సిందే అంటూ నారాయణ మీదకి దూసుకెళ్తాడు. ఇంతలో తాయారు మధ్యలో దూరి ఏరా తాగుపోతాడా, మళ్ళీ మా ఇంటికి వచ్చావు, లెక్క సరిపోలేదా, నువ్వు కూడా పోతావా జైలుకి అంటూ రెచ్చగొడుతుంది. నేను కాదే ముందు నీ మొగుడు దుబాయ్ వెళ్ళి ఎలా వెళ్తాడో నేనే చూస్తా అంటూ నారాయణకి వార్నింగ్ ఇస్తాడు. మహా ఇంతలో అక్కడికి వస్తుంది. ఆగండి, ఏం చేస్తున్నారంటూ నారాయణ ఆపుతుంది. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావమ్మా, ఇది డ్రైనేజ్ లాంటి కొంప. అవునవును, మీ ఈ ఇల్లు డ్రైనేజీని కొంప మాత్రం బృందావనం అంటూ తాయారు సెటర్లు వేస్తుంది. మరోవైపు పోలీస్ స్టేషన్లో నలుగురు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ కూర్చుంటారు. ఇక మాధవ్ వెళ్ళి ఎస్ఐతో మాట్లాడతాడు. సార్, ఇందులో మా తప్పేం లేదు సార్, మా అమ్మాయి మా అత్త కూతురే. నన్ను వాళ్ళు నాన్న కొట్టడంతో నా తమ్ముళ్ళు ఆపేసరికి ఆయన మీద చేయి చేసుకున్నారు. వాళ్ళు ఇప్పుడు పోలీసులు గడప తొక్కకుండా చాలా జాగ్రత్తగా పెంచాను. నన్ను ఒక్కటిని ఉంచి వాళ్ళని పంపించేయండి సార్ అని మాధవ్ బతిమిలాడుతాడు. ఆయన ఆ అమ్మాయిని నీకు ఇవ్వనని చెప్పారంటగా, ఆయనే ఎందుకు వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళారని ఎస్ఐ అడుగుతాడు. అక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది. 60వ భాగం ప్రోమోలో మహా పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. తర్వాత పోలీసుల్ని తీసుకొని తాయారింటికి వస్తుంది. ఏంటి సార్ ఇలా వచ్చారని తాయారు అడిగితే, మీ అమ్మాయిని ఒకసారి పిలవండి అంటాడు ఎస్ఐ. అబ్బాయి ఎందుకని తాయారి అంటే, మీరు పెట్టిన కేసు నిజమో కాదో తెలియాలి కదా, మీ అమ్మాయిని వచ్చి నిజం చెప్పమనండి, లేకపోతే తప్పుడు కేసు పెట్టారని మిమ్మల్ని జైల్లో వేయాల్సి వస్తుందని ఎస్ఐ అంటాడు. దీంతో లోపలికి వెళ్ళి గాయత్రిని తాయారు పురుషోత్తం తాము చెప్పమన్నట్లుగానే చెప్పాలని, లేకపోతే చచ్చిపోతామని బెదిరిస్తారు. మరి బయటకు వచ్చిన గాయత్రి నిజం చెప్తుందో లేక అమ్మకు భయపడి అబద్ధం చెప్తుందో చూడాలి.